युद्धामसमप्रभां रघुपतिस्कन्धस्तदां भीषणाम् अन्याभिक्करवालिकेटविलसद्दस्तैभिरासेविताम् हस्तैश्चक्रगदासिकेटविसिकां चापं गणन्दर्जने निभ्राणाम् अनुनात्मिकां शशिधरां दुर्गां त्रिनेत्रां भजे। భగవద్భక్తులందరికీ కూడా పరాదేవత యొక్క అనుగ్రహంతో మీ గృహం అంతా కూడా నిత్య ఉల్లాసంగా, నిత్య శోభాయమానంగా, నిత్య శుభంబల ప్రాప్తి పరమైనటువంటి మనోనందకర జీవితం, ధనధాన్యాది సంపత్తులు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు అందరికీ కూడా సంప్రాప్తించాలని మనసా బాధ్యత కన్నా ఆ అమ్మవారిని ప్రార్థన చేస్తూ చక్కగా ఈ రోజున ఈ యొక్క వైతరిణి నదీ తీరంలో సప్తమాతృకా దేవాలయంలో చండీ సప్తశతి మహామంత్ర పారాయణం లోక కళ్యాణార్థమై జరుగుతూ ఉన్నది. ఈ రోజున మన భారతదేశంలో లేనప్పటికీ కూడా చంద్రగ్రహణము అనేటువంటిది సంభవిస్తూ ఉన్నది. అందుచేత ఈ యొక్క గ్రహణ ప్రభావం చేత ఏ రకమైనటువంటి దుర్భిక్షములు, అనావృష్టి, అతివృష్టి మొదలైనటువంటి దుష్ట సంబంధమైనటువంటి లోక వినాశనాన్ని కలిగించేటువంటి అరిష్టాలు లేకుండా ఉండాలని చక్కగా ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి చండీ పరదేవత యొక్క అనుగ్రహం కోసం ఏదైతే మనకు చండీ సప్తశతిలో చెప్పబడి ఉందో, దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్మరణ్య సర్వోపకారకరణాదయాత్రచిత్త. ఆ చక్కటి దయాగ్రహమైనటువంటి సమస్తమైనటువంటి దారిద్ర్యములని, దుఃఖముల్ని, భయముల్ని పోగొట్టేటువంటిది శుభాన్ దదాసి, ఎల్లప్పుడూ కూడా మంచిని మనకి కలుగజేస్తూ మన అభివృద్ధితో కూడుకున్న జీవన విధానానికి నిరంతరం రక్షణగా ఉన్నటువంటి ఆ జగన్మాత యొక్క చండీ పారాయణని ఈ యొక్క పౌర్ణమి సంబంధించినటువంటి గడియలలో చంద్రగ్రహణ సమయంలో ఈ జాజిపూర్, పూర్వం దీని పేరు యయాతిపురము, అంటే యయాతి మహారాజు ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలన చేసేటటువంటి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ యయాతి అనేటువంటి వాక్యాన్ని జజాతి అనేటువంటి విధంగా పిలవడం చేత జజాతిపురం అనేటువంటి యొక్క పట్టణం జాజిపూర్ అయింది. ఈ రోజున ఎంతో విశిష్టతతో కూడుకున్నటువంటి ఈ యొక్క ప్రదేశం దశ అశ్వమేధ యజ్ఞములు, అంటే దశాశ్వఘాట్ అనేటువంటి ఈ యొక్క తీర్థం 10 అశ్వమేధ యాగాలు జరిగినటువంటి ప్రదేశంలో చక్కగా బ్రహ్మదేవుడు యజ్ఞం చేసిన ఈ ప్రదేశంలో సాక్షాత్తు ఓఢ్యానే గిరిజాదేవి అనేటువంటి అష్టాదశ శక్తిపీఠములలో 11వ పీఠం అమ్మవారి యొక్క నాభిస్థానము, అలాగే గయాసురుడు అనేటువంటి రాక్షసుడు చాలా గొప్ప తపశక్తి సంపన్నుడు. అటువంటి తపశక్తి సంపన్నులు అహంకారంతో, గర్వంతో ప్రజలందరినీ కూడా పీడిస్తూ దేవతలకు జరగవలసినటువంటి యజ్ఞయాగాది క్రతువులు జరగకుండా అడ్డుపడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క దేవాది దేవతలందరూ కలిసి, ఆ బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి అందరూ కలిసి ఆ గయాసురుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మహానుభావ చక్రవర్తి, నీ వలన ఈ యొక్క లోకోపకారం సంబంధించినటువంటి ఒక పని జరగవలసి ఉన్నది. దానికోసం యజ్ఞం చేయడానికి ఒక ప్రదేశం కావాలి. ఆ ప్రదేశాన్ని మీరు మాకు అందించినట్లయితే అక్కడ యజ్ఞం చేస్తాము అని చెప్పి వారిని అభ్యర్థించగా, ఆ గయాసురుడు మహానుభావులారా ఎక్కడ కావాలో చెప్పండి, మీకు తక్షణమే ఏర్పాట్లు చేసుకుని ఆ యజ్ఞాలు నిర్వహించేటువంటి అవకాశాన్ని నేను కలుగు చేస్తానని చెప్పగా, ఎక్కడో కాదయ్యా నీ యొక్క శరీరమందు, నీ యొక్క నాభియందు
ఈ యొక్క యజ్ఞాన్ని జరిపించాలి అని చెప్పగా, మహానుభావులారా, దేవాది దేవతలారా, మీ దేవతలందరూ కూడా నన్ను కోరడం నాకు చాలా విశేషం. కానీ నాకు ఒక కోరిక ఉన్నది. ఏమిటి అంటే, ఈ యజ్ఞం ద్వారా గయాసురుడు అనేటువంటి వాడు లేకుండా అయిపోతాడు. కానీ ఏ మానవ సంబంధమైనటువంటి వ్యక్తి మరణం సంభవించినప్పటికీ కూడా నా ప్రమేయం లేకుండా వాళ్ళకి ముక్తిని మాత్రం మీరు ఇవ్వకుండా నన్ను అనుగ్రహించవలసింది అని చెప్పి ఆయన అభ్యర్థించగా, అప్పుడు దేవతంలో కూడా మహానుభావ గయాసురా, చాలా గొప్పవాడు నువ్వు, నీ దేహమే అగ్నికి ఆహుతి అయిపోతుంది అనేటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా నీకు ఏ రకమైనటువంటి కాంక్ష లేకుండా నీ ద్వారా భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముక్తిని పొందే మార్గాన్ని నీ నామ మహిమ చేత, నీ నామ స్మరణ చేత గయాయాందత్తమస్తు అనేటువంటి వాక్యం చేత వాళ్ళకు ముక్తిని ప్రసాదించేటువంటి అద్భుతమైనటువంటి వరాన్ని నువ్వు కోరేవయ్యా. కాబట్టి నువ్వు చిరకాలం ఈ యొక్క ఆచంద్ర తారాకం ఉన్నటువంటి కాలం అంతా కూడా నీ కీర్తి ప్రతిష్టలు, నీ యొక్క పుణ్యప్రదమైనటువంటి నామం అందరూ జపిస్తూనే ఉంటారు అని చెప్పి చెప్పడం జరిగింది. అటువంటి అద్భుతమైనటువంటి యొక్క వైతరణి నది తీర్థంలో చక్కగా ఈ రోజున ఈ యొక్క చండీ పారాయణం, ఎందుకంటే పౌర్ణమి అంటే అమ్మవారికి సంబంధించినటువంటిది. షణ్ణవతి కళలతో శోభించేటువంటి ఆ యొక్క చంద్రుడు ఆ అమ్మవారి యొక్క రూపంలో ఉంటారు మనకి. కాబట్టి రాత్రి మీకు చూపించాం వీడియో. ఆ చంద్రోదయం చక్కగా ఆ ఏది యొక్క లలితా శాస్త్రంలో మనకి చెప్పబడిందో, పౌర్ణమాశ్యాం చంద్రబింబే ధ్యాత్వా శ్రీ లలితాంబికాం. అది ఇప్పుడు కూడా ఇక్కడ చంద్రోదయం లేనప్పటికీ ఆ చంద్ర సంబంధమైన కాంతి, ఆ గ్రహణ సంబంధించిన స్పర్శ ఇదంతా కూడా ప్రసరింపబడుతూ ఉంటాయి మనకు కనబడకపోయినా. అటువంటి విశేషమైనటువంటి చంద్రగ్రహణ సమయంలో లోక కళ్యాణం కోసమే భాస్కర ఛానల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ రకంగా ఆ గయాసురుడి యొక్క అనుగ్రహం మనందరికీ కలిగి మన పితృదేవతలందరూ కూడా ముక్తిని పొంది ఆ యొక్క దేవతా సంబంధమైనటువంటి సన్నిధిలో వారు స్థిరంగా ఉండి మనల్ని ఆశీర్వదిస్తూ మనం చేసేటువంటి ప్రతి పనులను కూడా వాళ్ళు ముందుండి మనల్ని నడిపించే విధంగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ అందరికీ పుణ్యఫలం లభించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా ఇటువంటి విశేషమైన ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాలని ప్రజలందరికీ కూడా అందించాలి. మరుగున పడిపోతున్నటువంటి మన ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి హిందూ సంప్రదాయములు, ధర్మములు, చారిత్రక విశేషములు కూడా మీ అందరికీ తెలియజేయడం కోసం ఈ యొక్క ఛానల్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ యొక్క యజ్ఞంలో మీరందరూ కూడా ఒక్కొక్క పుష్పంగా మారుతూ చక్కగా భగవద్ అనుగ్రహాన్ని పొందుతూ ఈ యొక్క ఛానల్కి అభివృద్ధికి మీ వంతుగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకా అనేక మందిగా ఈ ఛానల్ను వీక్షించే విధంగా, సబ్స్క్రైబ్ చేసే విధంగా మీరంతా కూడా సహకరించవలసిందిగా మనవి చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. జగన్మాత అనుగ్రహ ప్రాప్తిరస్తు.